పెహల్గాం ఉగ్రదాడికి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌కి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే దాంట్లో భాగంగా భారత సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ దాడులను భారత సైన్యం చాకచక్యంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. దాంతో పాటుగా నేవీకి సంబంధించినటువంటి కొన్ని నౌకాశ్రయాలను కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో యుద్ధం నిజంగా అనివార్యమైతే భారత్, పాకిస్తాన్‌కి మధ్య ఉన్నటువంటి ఈ బలాబలాలు ఏంటి? ఎవరి బలాలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్రాంత సైనిక అధికారి, కల్నల్ అయినటువంటి శ్యామ్ విజయ్ సిన్హా గారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? నేను పర్లేదు చెప్పండి. సార్, పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, అలాగే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది. ఆ మెరుపు దాడుల్లో భాగంగా 100కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే కొన్ని ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్‌కి ప్రతీకారంగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశం మీద, అంటే భారత్‌లోనే కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది. దాన్ని భారత సైన్యం, అలాగే భారత త్రివిధ దళాలు కూడా చాకచక్యంగా తిప్పికొట్టాయి. దాంట్లో భాగంగానే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేస్‌లు నాశనం అయ్యాయి. అలాగే పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా భారత సైన్యం చాకచక్యంగా మట్టుకరిపించింది. ఏం సార్ అసలు ఏం జరుగుతోంది? పరిస్థితి ఎలా ఉంది పాకిస్తాన్‌లో? పాకిస్తాన్‌లో పరిస్థితి ఏముందండి? పాకిస్తాన్‌లో పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. మనం ఇది ప్రతీకార చర్య అంతే. అంటే మనకు పెహల్గాంలో వాళ్ళొచ్చి నిస్సహాయులైన, అమాయకులైన ప్రజలను చంపడం, వాళ్ళు ఎక్కడి నుంచి పారిపోయి వెనక్కెళ్ళిపోవడం, మీ దేశంలో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న లెవెల్‌లో చెప్పి మోదీ గారికి చెప్పుకోండి అన్నట్టుగా చెప్పడం. వాళ్ళక్కడికెళ్ళిపోయిన తర్వాత 15 రోజులు మన వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళకి ఒక రకమైన అవకాశం ఇచ్చారు. మీరు మీ దేశంలోకొచ్చిన ఆ ఉగ్రవాదుల్ని పట్టుకొని మాకు అప్పగించండి. లేదంటే వాళ్ళని చంపేయండి. మీ దగ్గర ఉంటున్న స ఏమంటారు ఉగ్రవాద స్థావరాలను తీసేయండి. మా దగ్గరికి ఉగ్రవాదులను రానివ్వకుండా చూసుకోండి. ఇది రెండో అవకాశం. మొదటిసారి మీరు పుల్వామా చేశారు. ఇప్పుడు పహల్గాం చేస్తున్నారు. మేమేదో శాంతిగా బతకాలనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ఎలక్షన్‌లు కూడా అయ్యాయి. అంతా అభివృద్ధి వైపు చూస్తున్నాం మేము. మేమేదో ఆకాశం చంద్రుడిలోకి వెళ్ళడం, లేదంటే మార్స్‌కెళ్ళడం ఇట్లాంటివి ఆలోచిస్తుంటే మీరు వచ్చి మమ్మల్ని చంపడం మంచిది కాదని హితవు చెప్పి గమ్మునున్నారు. ఓకే. వాళ్ళేమీ చేయలేదు. హ్మ్. 15 రోజుల తర్వాత మన వాళ్ళు దానికి ప్రతీకార చర్యగా 9 స్థావరాలని కూల్చేశారు. ఆ 9 హ్మ్. స్థావరాలని కూల్చడంలో ఎంత లోపల వరకు వెళ్లి అటాక్ చేశారంటే 161 నుంచి 180 కిలోమీటర్ల లోపంలో ఉన్న బహావల్పూర్ దాకా వెళ్లి వాళ్ళ స్థావరాలను కూల్చేశారు. వాళ్ళ హ్మ్. స్థావరాలను కూల్చేసిన తర్వాత పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం. ఇంత లోపలి వరకు వాళ్ళ మిసైల్ వచ్చి కొట్టినంత వరకు మనం ఏం చేస్తున్నాం? హ్మ్. మన శక్తి సామర్థ్యాలు ఏమైనా మీరు ఇంత చెప్తా ఉంటారు కదా! అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అందరూ. సార్. వాళ్ళ ప్రభుత్వాన్ని. ఇంత చెప్తారు మన దగ్గర ఇన్ని ఆయుధాలున్నాయి, అన్ని ఆయుధాలున్నాయి. మరి వాళ్ళు లోపల దాకా వచ్చి కొట్టెళ్ళిపోయారు. ఏం చేశారు మీరని? హ్మ్. అందుకని వాళ్ళు వాళ్ళ ప్రజల ముందు వాళ్ళ మొహాలు చూపించుకోవడాని కోసమని చేసిన ప్రతీకార చర్య ఇది. హ్మ్. మన జమ్మూ, ఉదంపూరు, పఠాన్‌కోట్‌ల మీద వాళ్ళు డ్రోను, మిసైల్ అటాకులు చేయడం. అవి కేవలం సివిలియన్ ఇళ్ళ మీద, ఆర్మీ సైనికుల స్థావరాల మీద చేశారు వాళ్ళు. ఎందుకంటే మన హ్మ్. దగ్గర ఉగ్రవాదులు లేరు గదా! అందుకని సార్. వాళ్ళ దాని మీద చేశారు. అలా చేయడమే యుద్ధానికి ఒక ప్రాతిపదిక. వాళ్ళు చేయడమే యుద్ధానికి ఒక సంకేతం. కానీ హ్మ్. మన వాళ్ళు దాన్ని అట్లా తీసుకోకుండా వాళ్ళు చేసిన దానికి ఎదురుదాడి చేసి వాళ్ళు చేసిన దానికే వాళ్ళకి జవాబు చెప్పారు. వాళ్ళ హ్మ్. మిసైల్ స్థావరాలన్నిటిని కూల్చేశారు. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ టైమ్ మన మీద అటాక్ చేయకుండా వాళ్ళ ఆయుధాలన్నిటిని ధ్వంసం చేశారు. ఓకే. అదండి జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్‌లో చాలా అయోమయ స్థితి. వాళ్ళ చీఫ్ ఎక్కడున్నాడో తెలీదు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడో తెలీదు. హ్మ్. ఎవడేం చేస్తున్నాడో తెలీదు. ఏ సైన్యాధ్యక్షుడు ఎవడవుతాడో తెలీదు. ప్రజలేమో తిరుగుబాటు పదంలో ఉన్నారు. డబ్బులు లేవు, తిండి లేదు, పెట్రోల్ లేదు, నీళ్లు లేవు. బలూచిస్తాన్ కొట్లాడుతోంది. ఎప్పుడు ముక్కలైపోతుందో తెలీదు. హ్మ్. ఎప్పుడు ఉద్యమాలొచ్చి ఎప్పుడు ఎవరు కొడతారో తెలీదు. ఇమ్రాన్ ఖాన్‌ని బయటికి తీసుకురావాలని ఆల్రెడీ ఉద్యమాలు జరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి పాకిస్తాన్‌లో అయోమయం ఎక్కువగా ఉంది. సార్, పెహల్గాంలో ఉగ్రదాడి తరువాత చూసుకున్నట్లయితే నిజంగా పాక్ భయం గుప్పెట్లో ఉంది. దానికి తోడు భారత్ ఈ ప్రతీకార దాడులకు పాల్పడిన తర్వాత మరింతగా భయపడుతోంది.
ఒకవైపు భారత్ నుంచి ఎటువంటి దాడులు ఉంటాయంటూ పాకిస్తాన్ భయపడుతున్నటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్‌లోనే ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతూ ఉంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఏంటి అసలు నిజంగా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఒకవైపు చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. మరొక వైపు ఆకలి బాధలు అక్కడ పాకిస్తానీయులను ఇబ్బందికి గురిచేస్తూ ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు భారత్‌తో గనక యుద్ధం అనివార్యం అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ లోన్ కోసం అప్పడిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? పాకిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్‌కి కూడా తెలుసు. హ్మ్. మనతో అసలు యుద్ధం చేసే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళకి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు అట్లా చేయకుండా మరి బుద్ధి యుద్ధానికి తెచ్చుకొని సిద్ధంగా లేనప్పుడు పాకిస్తాన్ పదే పదే భారత్‌ని ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంది? ఎందుకు రెచ్చగొట్టేటువంటి పనులు ప్రారంభిస్తూ ఉంది? పాకిస్తాన్ అనే రాష్ట్రం అనే దేశం ఏర్పడడానికి కారణమే భారత్ మీద వ్యతిరేకత. హ్మ్. భారత్ మీద శత్రుత్వాన్ని నింపుకొని వాళ్ళు ఆ దేశాన్ని తయారు చేసుకున్నారు. హ్మ్. ఒకవేళ గనక వాళ్ళు లేదు మాకొద్దు మేము గొడవలు పెట్టుకోము పాకిస్తాన్‌తో స్నేహ పదంలో ఉంటాము అంటే అక్కడ ఇంకా లాభం ఉందండి. అక్కడ వాళ్ళకి సైన్యంతో సంబంధం లేదు. హ్మ్. వాళ్ళకి సైన్యం అవసరం లేదు ఇంకా. వాళ్ళ ప్రభుత్వం నిలబడదు ఇంకా. హ్మ్. ఇన్ని రోజులు మీరు పాముకు పాలు పోసి పెంచి ఇప్పుడు ఆ పామును కాటేయొద్దు అంటే అది ఊరుకుంటుందా అది? మిమ్మల్ని హ్మ్. తినేస్తుంది గదా! అదే ఓకే. జరుగుతోంది పాకిస్తాన్‌లో. హ్మ్. కాబట్టి వాళ్ళు మేము భారతదేశంతో కూర్చొని మాట్లాడతాము, లేదంటే స్నేహహస్తం చాస్తాము అని చెప్పడానికి వాళ్ళ ప్రజలే, వాళ్ళ సైనికులే ఒప్పుకోరు. అందుకు గొడవ జరుగుతోంది. ఇది మొదటిది. రెండో విషయం పాకిస్తాన్‌కి ఏమవుతుంది? పాకిస్తాన్‌లో తిరుగుబాటొస్తుంది. పాకిస్తాన్ కూలిపోతుంది. ఒకవేళ గనక సంధికి ఒప్పుకొని హ్మ్. వాళ్ళొచ్చి మనతో మాట్లాడి సంధి చేసుకుంటే బతుకుతారు. హ్మ్. లేదంటే పాకిస్తాన్ ముక్కలైపోతుంది. పాకిస్తాన్‌ది ఇది లాస్ట్ చాప్టర్ అని చెప్పుకోవాలి మీరు. ఓకే. అంటే నిన్న పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి సైన్యం భారత్‌లోని కొన్ని ప్రాంతాల మీద దాడులకు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆత్మాహుతి డ్రోన్‌లను ఉపయోగించింది. అలాగే జేఎఫ్-17 యుద్ధ విమానాలను, అలాగే ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూడా వాడింది. అయితే భారత సైన్యం దాన్ని చాకచక్యంగా వాటిని నేలరాల్చింది. సార్ ఏంటి నిజంగా ఏ ప్రాంతాల మీద టార్గెట్‌గా చేసుకొని పాక్ సైన్యం విరుచుకుపడింది? దాన్ని మన భారత సైన్యం ఎలా తిప్పికొట్టగలిగింది సార్? వాళ్ళు మొత్తం అంతా వెస్టర్న్ బోర్డర్స్ అంతటిని టార్గెట్ చేశారండి. బికనేర్, జైసల్మేర్ నుంచి లద్దాఖ్, లేహ్ లద్దాఖ్ వరకు అంతా ఆ సెక్టర్‌ని మొత్తం కాన్సంట్రేట్ చేశారు. వెస్టర్న్ ఫ్రంట్ అంతా. హ్మ్. వాళ్ళు చేసిన దానికి మన దగ్గర మనం ఇప్పుడు ఐరన్ డోమ్ రక్షా కవచ్ అని మన దగ్గర ఐరన్ డోమ్ లాగా ఉంది. ఇజ్రాయెల్‌లో ఐరన్ డోమ్ ఎట్లా ఉందో అట్లా ఇప్పుడు మన దగ్గర ఐరన్ డోమ్ లాగా ఉంది రక్షా కవచ్ అని. అందులో ఏంటంటే మీరు శత్రు దేశం నుంచి వచ్చే మిసైల్‌లు, క్షిపణుల్ని దారిలోనే గుర్తించి అక్కడే పేల్చేస్తాయి అవి. అంటే మన మీద పడకుండా కాపాడతాయన్నమాట. అదే ఓకే. జరిగింది. అన్నిటిని తిప్పికొట్టాము. ఒక్కటి కూడా పేలలేదు మన దాని మీద పడి. హ్మ్. అన్నీ పోయాయి. అన్నీ విరిగిపోయాయి కాబట్టి పాకిస్తాన్ మొత్తం ప్లాన్ వాళ్ళు వేసుకున్న మొత్తం పథకం నిర్వీర్యమైపోయింది. మొదటిది. రెండో విషయం సార్. మీరు ఆలోచించండి. మీరేం చెప్పారు ఎఫ్-16 ఒకటి కూలిపోయింది. జేఎఫ్-17 ఒకటి కూలిపోయింది. ఇవి వాళ్ళ దగ్గరున్న అత్యుత్తమమైన ఆయుధాలు. అత్యుత్తమమైన ఎయిర్ క్రాఫ్ట్స్. హ్మ్. అవే పనిచేయనప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా మిగిలినవేంటి? ఇంకేమీ లేవు వాళ్ళ దగ్గర. ఓకే. వాళ్ళు ఇప్పటికైనా ఇది గమనించి, గుర్తించి వాళ్ళకై వాళ్ళొచ్చి కాళ్ళ బేరానికి వాళ్ళు చెప్పగలిగితే, వాళ్ళు ఒప్పుకోగలిగితే, బుద్ధి హ్మ్. తెచ్చుకోగలిగితే వాళ్ళు బతుకుతారు. ఇది వాళ్ళకి కూడా తెలుసు. అందుకనే వాళ్ళిప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి చెప్తున్నారు. బాబు మీరు భారతదేశంతో మాట్లాడండి. మా మీద ఇట్లా ఫైర్ చేయొద్దని చెప్పండి. అట్లాగే మాకు కొంచెం డబ్బులివ్వండి. మేము ఒక ఆయుధాలు తీసుకుంటాం. మేము కొట్లాడడానికి మాకు ఓపికొస్తుంది అని చెప్పి అందరిని అడుక్కుంటున్నారు. అది పరిస్థితి. ఓకే. ఏంటి సార్ మన దగ్గర నిజంగా భారత రక్షణ వ్యవస్థలో, భారత అమూల పొదలోని ఒక అస్త్రమైనటువంటి ఎస్-400 దాన్ని ప్రయోగించాం. దాన్ని యాక్టివేట్ చేసాం. ఆ వ్యవస్థ యాక్టివేట్ అయిన తర్వాత నిజంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఈ ఆహ్, డ్రోన్‌లను గాని, అలాగే క్షిపణుల్ని గాని వీటన్నింటిని కూడా గుర్తించి వాటిని నేలరాలుస్తూ ఉంది. ఏంటి సార్ ఎస్-400 ప్రత్యేకతలేంటి? ఇప్పుడు ఎస్-400 ఒకటే కదండీ. ఇందాకే చెప్పాను కదా! ఐరన్ డోమ్ అని రక్షా కవచ్ అంటారు ఇందులో. ఇందులో రకరకాల మిసైల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క రేంజ్‌ని బట్టి. అంటే మనం ఉదాహరణకు తీసుకుంటే ఒక 30 కిలోమీటర్లలో ఎవడైనా ఉంటే దానికి ఒక రకమైన ఆయుధం ఉంటుంది. ఒక రకమైన మిసైల్ ఉంటుంది. అక్కడ వాడు మిస్ అయిపోతే
ఒక 20 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేప్పటికి ఇంకొక మిసైల్ వెళ్తుంది. అక్కడ మిస్ అయితే ఇంకో 10 కిలోమీటర్లకు వచ్చేప్పటికి ఇంకో మిసైల్ వెళ్తుంది. అట్లా ఉంటుంది రక్షణ కవచం. ఓకే. ఇందులో S-400, బరాకు, ఆకాష్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మన అస్త్రాలు. S-400 లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే S-400 ఎప్పుడు టార్గెట్ మిస్ కాలేదు. హ్మ్. దాని ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. ఓకే. అదొకటి. 2 ట్రైడ్ అండ్ టెస్టెడ్. అది రష్యన్ ఎక్విప్‌మెంట్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. 3 వచ్చి దీని రేంజ్ చాలా ఎక్కువ. 400 కిలోమీటర్ల నుంచి దాని రేంజ్ 400 కిలోమీటర్ల దాకా అది కొట్టగలదు. సో, ఓకే. వీటన్నిటిని ఉండడం మూలాని ప్లస్ దాని అక్యురసీ ఆఫ్ ది రడార్. రడార్ అక్యురసీ కూడా పర్ఫెక్ట్‌గా ఉండడం మూలాన చాలా పొటెంట్ వెపన్ అంటారు. అంటే చాలా ఏమంటారు దాన్ని, గట్టి వెపన్ అది. అంటే చాలా ఆహ్, ఒకవేళ గురి పెట్టిందంటే ఆ గురి తప్పదు అని అంటే ఒక శత్రు ప్రతీక. దేశాలకు సంబంధించినటువంటి జామింగ్ సిస్టాన్ని కూడా తట్టుకొని నిలబడగల శక్తి S-400కి ఉంది అనేది దాని ప్రత్యేకత గురించి చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ అది వాస్తవేనా? జామింగ్ అనేది ఎట్లా ఉంటదంటే అండి, జామింగ్‌లో చాలా ప్రక్రియలు. సరే. జామర్స్ అనేవి కొన్ని, కొన్ని ప్లేన్స్‌లో అంటే నా మామూలుగా ఉన్న నేల మీద పనిచేస్తాయి. కొన్ని కొన్ని కొండ మీద పెడితే పనిచేస్తాయి. మన ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో కొంచెం నేల ఉంటుంది మామూలుగా. తర్వాత సరే. 4, 5 కొండలుంటాయి. హ్మ్. పెద్దగా ఒక ఒక సరస్సులాగా ఒకటొస్తది. దాని తర్వాత మళ్ళీ 4, 5 కొండలుంటాయి. దాని తర్వాత మళ్ళా ప్లెయిన్ ఉంటుంది. దాని తర్వాత పెద్ద పెద్ద బిల్డింగులుంటాయి. కాబట్టి ఇక్కడ జామింగ్ అనేది చాలా కష్టం జనరల్‌గా. వాళ్ళు జామ్ చేయాలి అంటే, ఆ జామ్ చేసే ముందు ఇది పని చేయకుండా ఉండాలి గదా! ఓకే. వాడు జామ్ చేసే లోపలే మనం పని చేస్తే మీరు గుర్తుందా? 'చిరంజీవి' సినిమా ఒకటేదో ఉందండి. దాని పేరు గుర్తు రావట్లేదు. ఆ సరే. సినిమాలో వాడంటాడు, "వాడు కొడతా" అనే లోపల మనం కొట్టేయాలంటాడు. హ్మ్. అదే మనం చేసాం. "మీరు ఓకే. కొడతాం" అని చెప్పే లోపల మేము కొట్టేసాం అది. హ్మ్. అంటే అసలు నిజంగా పాకిస్తాన్ వాళ్ళు భారత భూభాగాల మీద 15 చోట్ల దాడికి ప్రయత్నం చేశారు. ఆ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. తిప్పికొట్టడమే కాకుండా భారత సైన్యం పాకిస్తాన్ స్థావరాల మీద అంటే ఈ సైనిక స్థావరాల మీద ముప్పేట దాడి చేసింది. దాంతో పాటుగా మన నౌకా దళం అయినటువంటి అంటే ఎయిర్ ఫోర్సు దీంట్లో ఈ ఆపరేషన్‌లో భాగమయ్యాయి. అలాగే నౌకాదళానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ఆపరేషన్‌లో భాగమయ్యారు. మన ఐఎన్ఎస్ విక్రాంత్ అది కరాచీలో ఉన్నటువంటి పోర్ట్ మీద విరుచుకుపడింది. ఆ పోర్ట్‌లో ఉన్నటువంటి కొన్ని నౌకలు కూడా ధ్వంసం అయ్యేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది సార్ అసల? మనం ఎప్పుడైనా ఏదైనా ఒకవేళ ప్లాన్ చేస్తే ఎలా చేస్తారంటే అండి, ఇప్పుడు సార్. కొడితే ఒకసారి గట్టిగా కొట్టేయాలి అంతే. కొడితే హ్మ్. దెబ్బ కొడితే వాళ్ళు లేవకూడదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూసారా అట్లా. హ్మ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర క్షిపణులు బా లాహోర్‌లోనూ ఉన్నాయి, కరాచీలోనూ ఉన్నాయి, రావల్పిండిలోనూ ఉన్నాయి. అన్ని చోట్ల పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. మనం పెట్టుకున్నట్టే వాళ్ళు పెట్టుకున్నారు అన్ని చోట్ల. సో, ఇప్పుడు మనం రావల్పిండిలో కొట్టేసి లాహోరు, కరాచీ వదిలేసాం అనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి చేస్తారు మళ్ళా నెక్స్ట్. హ్మ్. అంతే కదా! దాని అర్థం. దాని తర్వాత అవును. అక్కడి నుంచి చేస్తారు. వీళ్ళు ఇది కంప్లీట్‌గా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి సింక్రనైజ్డ్ యాక్ట్ అంటారు. అందరూ ఒక్కసారి అన్ని చోట్ల నుంచి పేల్చి వాళ్ళ స్థావరాల్లో ఉన్న ఆయుధాలన్నిటిని మట్టి కలిపేశారు. ఆ మట్టి కలపడం వల్ల హ్మ్. ఇప్పుడేమవుతుందంటే మీరు చూడండి, నిన్న రాత్రి జరిగింది. మళ్ళా దాని తర్వాత ఇంతవరకు వాళ్ళు ఒక్క మిసైల్ కూడా వేయలేదు. అవును. ఎందుకని వాళ్ళ దగ్గర వేసే శక్తి లేదు. వాళ్ళ స్థావరాలన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు హ్మ్. వెతుక్కుంటున్నారు వాళ్ళు, మిగిలిపోయినవి ఎక్కడున్నాయో అవి మిగిలిపోయిన వాటినన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ట్రై చేద్దామని. సో, ఆ ప్రక్రియలో భాగమే కరాచీలో అటాకు. అట్లాగే ఈ చుట్టుపక్కల భూభాగాల్లో అంటే లాహోరు, రావల్పిండి, సియాల్కోట్ అన్ని చోట్ల అటాకులు అదే ఒకేసారి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ క్షమత ఒక్కసారి పడిపోతుంది. ఓకే. సార్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే దాదాపు 50 సంవత్సరాల తరువాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి భారత సైన్యం, భారత వాయుసేన దాడులు చేయడం జరిగింది. అంటే 1971 తరువాత పాకిస్తాన్ భూభాగంలోకి భారత సైన్యం వెళ్లి ఆ దాడులు చేయడాన్ని ఎలా చూడాలి? అసల నిజంగా అంటే ఆ దాడులు చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ సైన్యం గాని, పాకిస్తాన్ వాయుసేన గాని ఎందుకు నిలువరించలేకపోయింది? ఎక్కడ విఫలమైంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మన వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు. హ్మ్. మన వాయుసేన కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు. ఇప్పుడు మనం పేలుస్తున్న S-400 కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా వాళ్ళ వాటర్స్‌లోకి అంటే వాళ్ళ నీళ్ళల్లోకి వెళ్ళలేదు మనం. ఓకే. మన వైపు నుంచే చేస్తున్నాం. అంటే దీన్ని బట్టే వాళ్ళు అర్థం అందుకే ఏడుస్తున్నారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు లైన్ కూడా దాటకుండా మమ్మల్ని ఇంత సావగొడుతూ ఉంటే, వాళ్ళు లైన్ గనక దాటితే మా పరిస్థితి ఏంటి? ఓకే. అని వాళ్ళ బాధ. హ్మ్. అర్థమైందా మీకు? అది పరిస్థితి. హ్మ్. ఇంతకుముందు జరిగిన యుద్ధాలన్నిట్లోనూ మనం దాటాం.
మనం దాటి వెళ్ళాం. ఎందుకంటే అది యుద్ధం. అందుకనే మనం దీన్ని యుద్ధం అనట్లేదు. ఇది కాన్ఫ్లిక్టే ఇంకా. యుద్ధం స్కేల్‌కి ఇంకా రాలేదు. అందుకే నేను వాళ్ళకి చెప్తున్నాడు. చూడు బాబు, యుద్ధం దాకా తెచ్చుకోవద్దు. మా దగ్గర హ్మ్. ఇంత క్షమత ఉంది. మేమేమి చేయకుండానే నువ్వు చస్తున్నావు. మేమేమన్నా హ్మ్. చేస్తే నీ పరిస్థితి ఏంటి? ఓకే. అది చెప్పడం అన్నమాట. ఓకే. సార్ ఇంకొకటి ఈరోజు అంటే భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ని ఉద్దేశించి ఆహ్, అమెరికా ఉపాధ్యక్షుడు ఆయన ఆ యుద్ధంతో మాకు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఒకవేళ గనక అమెరికా చేతులెత్తేస్తే భారత్ పరిస్థితి ఏంటి? ఒకవేళ యుద్ధం జరిగితే అది ప్లస్సా? మైనస్సా మనకంటే ఏం చెప్తారు? అమెరికా చేతులెత్తదండి. అమెరికాకి కూడా తెలుసు. 2001 నుంచి ఇప్పటి వరకు అంటే 20 అవర్స్ అమెరికాలో 20 అవర్స్ పడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా ఉగ్రవాద చర్యలు జరిగాయి. హ్మ్. ప్రతి ఉగ్రవాద చర్యలో పట్టుకున్న ఉగ్రవాదుల్ని లేదంటే చంపేసిన ఉగ్రవాదుల్లో కనీసం 1 నుంచి 3 దాకా పాకిస్తాన్ వాళ్ళు. హ్మ్. వాళ్ళతో సంబంధం ఉన్నవాళ్ళు. కాబట్టి ప్రపంచంలో అందరికీ తెలుసు. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ పాకిస్తాన్‌లోనే పెంచి పోషింపబడుతున్నాయని. హ్మ్. పాకిస్తాన్ విదేశీ మంత్రి మీడియాలో, స్కై న్యూస్‌లో ఓపెన్‌గా చెప్పిందేంటంటే, అమెరికా కోసమే మేము ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నామని వాడు ఓపెన్‌గా చెప్పాడు. అంటే పశ్చిమ దేశాల కోసం విన్నారా? అమెరికా, బ్రిటన్ లాంటి ఆ! దేశాల కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అంటూ ఆయన చెప్పడం మేము జరిగింది. తయారు చేస్తున్నాం, పెంచి పోషిస్తున్నాం అని చెప్పాడు. హ్మ్. ఇప్పుడేమైంది? ఇంతవరకు అమెరికా దానిది అమెరికా ప్రకారం అమెరికాని మనం ఎలా చూసేవాళ్ళం? అదో పెద్ద పెద్ద అన్న మనకేమి అనదు. మనల్ని అన్నిటికి నీతిమంతంగా, న్యాయంగా నడిచేది అని. ఇప్పుడు వాడు హ్మ్. అందరి ముందు వచ్చి అమెరికా కోసం మేము చేసామని చెప్తే వాళ్ళ పరువు హ్మ్. పోయినట్టే కదా! హ్మ్. ఒకవేళ నిజంగానే అట్లాంటివేమన్నా ఉన్నా గూడా వాడికి నమ్మక ద్రోహం చేసినట్టేగా. హ్మ్. అది ఒకటి. అది 2. మూడో విషయం ఏంటంటే, భారతదేశానికి, అమెరికాకి మధ్యలో ఉన్న సంబంధాలు బాగా పెరిగాయి. హ్మ్. సత్సంబంధాలు బాగా పెరిగాయి. ఇప్పుడు మీరు గనక చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ ఉన్న ఐటీ కంపెనీస్ అన్నిటికి హెడ్స్ మనవాళ్ళే భారతదేశం వాళ్ళు. సార్. కాబట్టి, కాబట్టి అదొక మంచి స్టెప్. ప్లస్ దౌత్యపరంగా మనం అమెరికాకి బాగా దగ్గరైంది. హ్మ్. దీనివల్ల ఇది దౌత్య విజయం గూడా. ఇది మన అమెరికాకి, యూరోపియన్ యూనియన్‌కి, ప్రపంచ దేశాలన్నిటికి మనం చెప్పిందేంటంటే, మేమేమి తప్పు చేయము. హ్మ్. మేము కేవలం ఉగ్రవాదులని అణిచేయాలనుకుంటున్నాం. ఉగ్రవాదుల్ని కొడతాం అంతే. అని హ్మ్. అదే చేశారు. దాని ప్రూఫ్ చూపించారు ప్రపంచానికి. చూడు మేము ఉగ్రవాదుల్ని మాత్రమే కొట్టాం. హ్మ్. అంటే మీరు చెప్పిన మాటకి నిలబడ్డారు. హ్మ్. దానివల్ల మనకు మంచి పేరొచ్చింది. కాబట్టే అమెరికా, అన్ని దేశాలు ఏం చెప్తున్నాయంటే, మేము వాటికి మధ్యలో రాము. అది పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్యలో ఉన్నది. వాళ్ళు చూసుకుంటారని అందుకే చెప్తున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎంతోమంది ఉగ్రవాదులైతే హతమయ్యారు. అయితే హతమైనటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి అంత్యక్రియలకి పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళడం, వారికసల సానుభూతి తెలియజేయడం అసలేంటి సార్ దీన్నెలా చూడాలి? అది అంటే చాలా పాక్ చెప్పండి. అంటే చెప్పండి. ఉగ్రదాడికి మాకు సంబంధం లేదు. భారత్ మీద మేము ఉగ్రదాడి చేయించలేదు. మా హస్తం లేదు అంటూ పదే పదే పాక్ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. మరి భారత సైన్యం పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి, ఆ ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత, ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలకు మాత్రం పాక్‌కి సంబంధించినటువంటి సైన్యం వెళ్ళడం ఎలా చూడాలసలు దీన్ని? అదే దాని అర్థం అదే ఏనుగుకు పళ్ళంట తినడానికొకటి, చూపించడానికొకటి అని ఏనుగు దంతాలు చూసారా? అట్లా సేమ్ స్టోరీ. అందులో పాకిస్తాన్‌లో ఉగ్రవాదులని, సైన్యం అని వేరే వేరే కాదండి అది. హ్మ్. పాకిస్తాన్ సైనికులే ఉగ్రవాదులు. ఓకే. ఉగ్రవాదులే పాకిస్తాన్ సైన్యం. హ్మ్. మరి వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములే చచ్చిపోతే వాళ్ళు సెల్యూట్‌లవి చేస్తారు కదా! అది హ్మ్. సంగతి. పాకిస్తాన్ సైనికులే ఇప్పుడు ఆ స్థావరాల్లో ఉన్న దాంట్లో తక్కువలో తక్కువ అంటే మీరు కనిష్టంగా చూసినా గూడా కనీసం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 20-25% పాకిస్తాన్ సైనికులుంటారు. ఓకే. వాళ్ళే వాళ్ళకి ట్రైనింగ్‌లిచ్చేది. వాళ్ళే వీళ్ళతో పాటు లోపలికొచ్చేది. పెహల్గాం జరిగిన దాంట్లో పహల్గామ్‌లో 5-6 ఉగ్రవాదులుంటే అందులో ఇద్దరు పాకిస్తానీ సైనికులు వాళ్ళు. హ్మ్. కాబట్టి అందుకనే పాకిస్తాన్‌కి స్టాండింగ్ లేకపోవడానికి అంటే వాళ్ళ అభిప్రాయాలకి లేదంటే వాళ్ళ మాటలకి విలువ లేకపోవడానికి కారణం ఇదే. వాళ్ళ దాంట్లో వాళ్ళు మాట్లాడుతుందేంటి? మాకు తెలీదు. మేమంతా చాలా నీతిమంతులం. మా సైనికులు వేరు, ఉగ్రవాదులు వేరు అంటారు. నిజానికి చూస్తే వీళ్ళే ఉగ్రవాదులు. సైనికులే ఉగ్రవాదులు. కాబట్టి వాళ్ళు నిలబడలేకపోతున్నారు. వాళ్ళ మాటలు నిలబడట్లేదు. ఓకే. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోను, అలాగే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద ఆ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడులు చేసింది సార్. ఆ మెరుపు దాడుల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎంతోమంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే జైషే మహమ్మద్ అలాగే లష్కర్ తోయిబా ఈ 2 ఉగ్రవాద స్థావరాలనే ఎక్కువగా
లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో అసలు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి చీఫ్ మసూద్ అజర్ ఆయన అసలు ఎలా బ్రతికి బట్టగట్టగలిగారంటారు? పాకిస్తాన్ సైనికులే వాళ్ళని కాపాడారు కదా. హఫీజ్ ఉమ్, సయీద్, మసూద్ అజర్ ని వీళ్ళు వేరే స్థావరాలకు షిఫ్ట్ చేసి వాళ్ళని అక్కడికి పంపించి వాళ్ళు రక్షణ అవి కల్పించారు. ఉమ్, అదేమైంది, ఆయన పరివారం, మసూద్ అజర్ పరివారం ఏంటంటే ఇక్కడికి వచ్చారనమాట. ఈ స్థావరం బహావల్పూర్ లో ఉన్న మర్కజ్ సుబానల్లా స్థావరం, వాళ్ళ ఉమ్, దాంట్లో వాళ్ళకి స్విమ్మింగ్ పూల్, అంటే అది ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంటది అది. సో సార్. అక్కడికి వచ్చారు వాళ్ళు చూడడానికని. అదే సమయంలో ఈ దాడి జరిగింది కాబట్టి చచ్చిపోయారు వీళ్ళు. అది ఓకే, పరిస్థితి. ఓకే. సార్ ఇంకొకటి సార్ అసలు వాళ్ళేమో దాని గురించి మసూద్ పాక్ అజర్ ఆర్మీ ఏమన్నాడంటే, నేను కూడా చచ్చిపోయి ఉంటే బాగుండేది అని ఏదో చెప్పాడు. మేము కూడా అదే అసలు అనుకున్నాం, కన్నీరు వాడు కూడా గార్చాడు. చచ్చిపోయి ఉంటే బాగుండేది. ఉమ్, మేము కూడా అదే అనుకున్నారు, మన దేశం సైనికులు కూడా అదే అనుకున్నారు, వాడు కూడా చచ్చిపోయి ఉంటే బాగుండని. కానీ ఉమ్, అదృష్టం బాగుంది, వాడు బతికాడు. ఓకే. సార్ ఇంకొకటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతన్ని పాకిస్తాన్ ప్రభుత్వమే అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. మరొక రకమైన వార్త ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని మార్చారు, కొత్త వ్యక్తిని ఆ పదవికి అప్పజెప్పారు అని రకరకాల వార్తలు వస్తున్నాయి. పాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని రహస్య స్థావరానికి తరలించారు అన్నట్లుగా రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. ఏం జరుగుతుంది సార్ అసలు? ఈ అన్ని మాటలు సంభవం కావచ్చు, అన్ని మాటల్లోనూ వాస్తవం ఉండొచ్చు, మనకు తెలియదు. ఉమ్, కానీ స్పెక్యులేషన్ బట్టి, అంటే ఊహాగానాలు బట్టి ఏంటంటే పాకిస్తాన్ లో చీఫ్ మారుతాడు ఉమ్, అని ఒక స్ట్రాంగ్ ఊహాగానం ఉంది. ఆసిమ్ మునీర్ ని తీసేసి వేరే వాడిని పెడతారు అని అనుకుంటున్నారు. ఉమ్, ఆసిమ్ మునీర్కి ఏమైంది, ఎక్కడున్నాడు పాకిస్తాన్ వాళ్ళకు కూడా తెలియదు. అసలు ఉన్నాడా అనేది కూడా ఉమ్. పెద్ద ప్రశ్నార్థకమైన, ప్రశ్నించాల్సిన విషయం. అంటే ఎందుకు సార్ పాకిస్తాన్ సైన్యం భారత్ మీద దాడులు చేయడంలో వైఫల్యం చెందింది కాబట్టే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని మారబోతున్నారా? లేదంటే అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే పాక్ మీద భారత్ సైన్యం ఎప్పుడు దాడి చేస్తుందో అని ఆయన భయపడిపోయాడు. అందుకే ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా పాకిస్తాన్ నుంచి ఆయన బయటికి పంపించేశాడు. వేరే దేశాల్లో వారి కుటుంబ సభ్యులు తలదాచుకుంటున్నారంటూ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అందుకు మార్చాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఒకటి, వాడిని ఆ పొజిషన్ కి, ఆ స్థాయికి తీసుకురావడానికి కారణం వాడు డెమోక్రటిక్ గవర్నమెంట్ కి మామూలుగా మాట వింటాడు అని. ఉమ్, ఇప్పుడు వాడు అటు ఇటు కాకుండా తయారయ్యాడు, అంటే గాడిద కాదు, గుర్రం కాదు, కంచర గాడిదలాగా తయారయ్యాడు వాడు. అందుకని ఆర్మీలో కూడా వాడికి వ్యతిరేకత ఉంది. వాళ్ళ ఓకే. సైన్యంలోనే వాడంటే పడదు. వాళ్ళ ఉమ్, సైన్యంలోనే వాళ్ళ కోర్ కమాండర్లు ఎవరైతే ఉన్నారో, లెఫ్టినెంట్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి వీడంటే పడదు. ఓకే. వాళ్ళు చాలా మంది వీడు చెప్తున్న మాటలు వినడానికి ఇష్టపడరు. ఉమ్, కాబట్టి వాళ్ళు అక్కడ పాకిస్తాన్ లో ఏంటంటే అండి, ఒక్కొక్క కోర్ కమాండర్, అంటే ఒక్కొక్క కోర్ ని ఎవడైతే లెఫ్టినెంట్ జనరల్ కమాండ్ చేస్తున్నాడో వాళ్ళందరూ బాగా బలవంతులు అనమాట. వాళ్ళు ఉమ్, చీఫ్ ఎంత బలవంతులో వాళ్ళు అంతే బలవంతుల్లా ఉంటారు. కాబట్టి వీడు ఉంటే అంత లేకపోతే ఎంత, వీడు మా మాట వినట్లేదు అనుకుని వాడిని పక్కకి తప్పించి కూడా ఉండొచ్చు. వాడు కొంచెం ఒక రకంగా చూస్తే వాడు మంచి కూడా చెప్పుండొచ్చేమో, వాడు ఉమ్, మాట్లాడే పద్ధతి కూడా సరిగ్గా ఉండకపోయి ఉండొచ్చేమో. అన్ని రకాల సంభవాలు ఉంటాయి, అన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి వాడిని పక్కకి తప్పించి ఉండొచ్చు, వాడిని ఎక్కువ మాట్లాడనివ్వకపోయి ఉండొచ్చు. ఓకే. వాడిని మాట్లాడనివ్వకపోయేప్పటికీ వేరే వాడు ఎవడో ఒకడు కావాలి కదా, సైనికులకు తెలియాలి కదా చీఫ్ ఎవడని. ఉమ్, అందుకని వేరే సేనాధ్యక్షులను తీసుకుని కూడా రావచ్చు. పాకిస్తాన్ లో ఏదైనా సంభవం అండి. వాళ్ళు ఒక పెద్ద చెత్త దేశం అది. ఉమ్, ఆ దేశంలో ఎంత దరిద్రం నడుస్తుందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఓకే. అది పరిస్థితి. సార్ ఒకవేళ నిజంగా భారత్‌కి, పాకిస్తాన్‌కి మధ్య యుద్ధమే అనివార్యమైతే పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసేటువంటి దేశాలు ఏవున్నాయి సార్? ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్న, చైనా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది లోపాయకారికంగా. అందులో భాగంగానే నిన్న పాకిస్తాన్ సైన్యం భారత భూభాగం మీద దాడులు ప్రయత్నించిన నేపథ్యంలోనే పాకిస్తాన్ సైన్యానికి చైనా కొన్ని యుద్ధ సామాగ్రిని సప్లై చేసింది అనేటువంటి వార్తలు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఏంటి సార్ నిజంగా చైనాకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి ఇప్పుడు పాకిస్తాన్ చేరిందా? ఆ యుద్ధ సామాగ్రితోనే పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు భారత భూభాగం మీద దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తుందా? అంటే ఏం చెప్తారు? ఈ JF-17 ఇవన్నీ చైనావేగా. హ్మ్. చైనా HQ-19, HQ-9, HQ-17 అవన్నీ చైనావేగా. చైనా ఆయుధాలు ఇస్తోంది.
చైనా ఆయుధాలు ఇస్తుంది. ఎందుకంటే చైనా ఇంతకుముందు ఏం చేస్తుందంటే పాకిస్తాన్‌ని గనక మనం కొనేస్తే, ఇప్పుడు శ్రీలంకని వాళ్ళు ఎట్లాగా డబ్బులిచ్చి కొనేసారో అట్లాగే పాకిస్తాన్ వాళ్ళు కొంటున్నారు. వాళ్ళు ఓబీఆర్ ఏదో అదొక పెద్ద ఇదిలేండి. ఒక పెద్ద వ్యూహం అది. సరే. వీళ్ళు ఈ చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్‌కి డబ్బులిచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అప్పు ఎంత ఎక్కువైపోయిందంటే పాకిస్తాన్ అప్పు తీర్చుకోలేదు. హ్మ్. చైనా దగ్గర ఉన్న నాసిరకమైన సామాన్లన్నీ వీళ్ళకిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళది ఒక టెస్టింగ్ గ్రౌండ్ పాకిస్తాన్. హ్మ్. లాబొరేటరీ లాగనమాట. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు? ఉగ్రవాదం పేరున ఆయుధాలన్నీ మన దేశం మీద మనం ప్రయోగించి చూస్తారు. పనిచేస్తున్నాయా లేవా అని. హ్మ్. అది వాళ్ళకి జెప్తారు. ఆ టైప్‌లో నడుస్తుంది. కానీ చైనా యుద్ధంలో పాలు పంచుకోదు. యుద్ధానికి రాదు. ఓకే. చైనా చాలా తెలివైన దేశం. చైనా చాలా తెలివైన దేశం. చైనా వ్యాపార రీత్యా బాగా బాగుపడ్డ దేశం. హ్మ్. దాని ఏమంటారు దాని ఆదాయం, దాని రెవెన్యూ అవంతా బాగా ఉన్న దేశం. ఆర్థికంగా బాగా బలపడ్డ దేశం అది. అంటే ఇప్పుడు భారత్, అది ఇట్లాంటి పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ అంటూ జరిగితే ఇప్పుడు చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉందంటారా? చైనా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. అంటే చైనా చాలా నిర్లిప్తంగా ఉంది. చూడండి మీరు గమనిస్తే అది ఏమంటదంటే, అవును పాకిస్తాన్ మీద అట్లా చేయడం తప్పే అంటది గానీ, హ్మ్. ఇండియా మీదకి మీరు అటాక్ చేయండి అని ఏం చెప్పదు. యుద్ధం చేయండి హ్మ్. అని ఏం చెప్పదు. హ్మ్. అది తటస్థంగా ఉంటుంది. ఆ తటస్థ వైఖరిని మనకు అర్థం కాదు. మనకి వాడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాదు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు వాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అంతేగాని వాడు ఏమి చెప్పడు. ఓకే. కామ్‌గా వింటా ఉంటాడు. హ్మ్. అట్లా. వాళ్ళు మాట సహాయం జేస్తారంటే ఏం మాట సహాయం జేస్తారు? ఐక్యరాజ్య సమితిలో ఒకవేళ ఏమన్నా జరిగితే మనకి హ్మ్. అనుకూలంగా వచ్చే ఓట్లకి ఒక్క ఓటు వ్యతిరేకంగా వస్తుంది. అది చైనాదుంటుంది. హ్మ్. వాళ్ళు ఒకటి వ్యతిరేకంగా వేయొచ్చు లేదా తటస్థంగా ఉండిపోవచ్చు. అంతే. అంతకు తప్ప వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. వాళ్ళకి కూడా భయమేసే రకంగా మనం చేసిన దాడుల్లో వాళ్ళ ఆయుధాలన్నీ కూలిపోయాయి గాబట్టి, ఇప్పుడు వాళ్ళకి కూడా భయమేస్తుంది. భారతదేశం ఏంటి ఇంత శక్తిశాలిగా తయారైపోయింది. ఇప్పుడు మనం కొట్టగలమా? వాళ్ళతో యుద్ధం చేయగలమా? అని వాళ్ళకి కూడా మన మెదడులో పడింది. ఓకే. సార్, నిన్న నిజంగా భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాల మీద పాకిస్తాన్ సైన్యం విరుచుకుపడింది. దానికి సమాధానం ఇస్తూనే భారత సైన్యం గూడా అంటే ఆపరేషన్ సింధూర్ 2.0 గూడా చూయించింది. ఈరోజు రాత్రికి మళ్ళీ దాడి జరిగేటువంటి అవకాశం ఉందా? భారత భూభాగం మీద పాకిస్తాన్ సైన్యం ఏదన్నా దాడి చేసేటువంటి ప్రమాదం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఉంది. వాళ్ళు మళ్ళీ ఆహ్, ఇట్లాంటిదే ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించొచ్చు. అంటే ప్రయత్నిస్తారు కూడా. ఇప్పటికే భారత సైన్యం పాకిస్తాన్‌కి చెందినటువంటి ఆహ్, ఎయిర్ బేస్‌లను, అలాగే ఇందాక మనం అనుకున్నట్లుగా పోర్ట్‌ను గూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ గనక దాడి చేస్తే ఎక్కడి నుంచి దాడి చేసేటువంటి అవకాశం ఉంటదంటారు? ఇప్పుడు మిగిలిపోయినవేవో ఉంటాయి గదండీ! కొన్ని కొన్ని ఆయుధాలు ఉంటాయి గదా! అక్కడక్కడ పడుంటాయి గదా! అయన్నీ తీసుకొనొస్తారు. ఎక్కడి నుంచి చేస్తారని మనం చెప్పలేం. ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ పెద్ద వైశాల్యం ఉన్న దేశం గాదు. ఎక్కడి హ్మ్. నుంచి చేసినా జమ్మూ దాకా వస్తాయవి. కానీ చేస్తారు. తప్పకుండా ఏదో ఒక ప్రయత్నం జేస్తారు. ఓకే. వాళ్ళకి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి జేసి ఎట్లా క్రియేట్ చేయాలంటే పాకిస్తాన్‌లో వాళ్ళెట్లా చూపించుకోవాలనుకుంటున్నారంటే చూడండి మేము గూడా ధ్వంసం చేసాం. మేము గూడా శక్తివంతులమే. భారతదేశం ఒకటే కాదు అని చూపించుకోవాలి వాళ్ళు. కాబట్టి హ్మ్. ఏదో ఒకటి చేస్తారు. అది మనకు కూడా తెలుసు. అందుకనే సైన్యం, వాయు సైన్యం, నౌకాదళం అంతా సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఓకే. అంటే నిజంగా సార్, మన భారత రక్షణ వ్యవస్థలోని త్రివిధ దళాలు గనక తలుచుకుంటే పాకిస్తాన్‌ని అంటే సమూలంగా నాశనం జేయడానికి లేదా నామరూపాలు లేకుండా చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటదంటారు మనకి? అట్లా సమయం చెప్పలేమండి. యుద్ధంలో మనం సమయం చెప్పలేం. కానీ ఆ! సమూలంగా నాశనం చేయగలం. ఏ రోజు తలుచుకుంటే ఆ రోజు సమూలంగా నాశనం చేయగలం. ఓకే. ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఫ్రీ అని గవర్నమెంట్ ఇచ్చినట్టుగా హ్మ్. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం మేము అని చెప్పారు గదా! అట్లా గనక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు జూసుకోండి అంటే పాకిస్తాన్‌ని సర్వనాశనం చేయగలిగే క్షమత మనలో ఉంది. ఓకే. సో, ఈరోజు దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన త్రివిధ దళాలు గూడా కొంచెం అప్రమత్తతో ఉండాలంటారు. వాళ్ళున్నారు. అప్రమత్తతోటే ఉన్నారు. మనం మన బోర్డర్ ప్లేసెస్ అన్నిట్లో అంటే ఎక్కడెక్కడ సరిహద్దులున్నాయో సరిహద్దు గ్రామాలన్నిటికి అదే జెప్పారు. హ్మ్. సరిహద్దు గ్రామాల్లో ఈరోజు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా అప్రమత్తంగా ఉంటారు. అన్నీ ఏమంటారు దాన్ని అన్ని ఉపాయాలు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకే. తుర్కియా నుంచి యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను గూడా పాకిస్తాన్ తీసుకుంటున్నట్లుంది. ఏంటి సార్ దానివల్ల దాని ఉపయోగం ఏమన్నా ఉంటదా వారికి? ఏమీ ఉండదు. ఇప్పుడు ఓకే. మీరు ఎన్ని కత్తులు మీ ఇంట్లో పెట్టుకున్నారనేది గాదు.
ఉమ్, మీరు ఆ కత్తిని తిప్పగలరా అనేది ఇంపార్టెంట్ కదా, అది కదా ముఖ్యం. మీరు ఆ ఉమ్, కత్తిని తిప్పి ఎదుటి వాడితో యుద్ధం చేయగలరా లేదా అనే కదా. ఇప్పుడు మా అవును. ఇంట్లో కూడా 30-40 కత్తులు నేను పెట్టుకున్నాను అనుకోండి, దానివల్ల లాభం ఏంటి? నాకు తిప్పడం రావాలి కదా. ఉమ్, వాడికి మీరు ఎన్నన్నా ఆయుధాలు ఇవ్వండి. ఇప్పుడు F-16 ప్రపంచంలోనే అతి ఉత్తమమైన ఎయిర్ క్రాఫ్ట్. అవును. అది పడిపోలా? ఉమ్, పడిపోయింది అది కూడా. కాబట్టి వాడికి ఆయుధాలు ఇచ్చినా, ఆయుధం వెనకాల ఉన్న మనిషి ఏంటి? వాడు కదా మెయిన్. వాడు కదా ముఖ్యం. వాడికి ఉండాలి ఉమ్, దమ్ము. వాడికి లేదే. బుల్లెట్ పేలంగానే పారిపోతాడే. కాబట్టి ఆ ఆయుధం ఎందుకు? ఆ ఆయుధాలు వాళ్ళు అట్లా పారేసుకునే బదులు అవి మనకిచ్చేసి వాళ్ళకి మన కాళ్ళకి పట్టుకుని, బాబు వదిలేయండి తప్పైపోయింది అని చెప్పుకుంటే వాళ్ళు బతుకుతారు. ఓకే. F-16 ఫైటర్ జెట్ పైలట్ ఇప్పుడు మన భారత సైన్యం అదుపులో ఉన్నాడు. ఏంటి సార్, దౌత్య ఒప్పందాల ప్రకారంగా అతన్ని మళ్ళీ పాకిస్తాన్‌కి పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? ఉంటుంది. మనం ఓకే. మన సైన్యం చాలా ఉత్తమమైన విలువలు పాటిస్తుంది. సార్. కాబట్టి తప్పకుండా వాడిని వెనక్కిచ్చేస్తారు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.